తెలంగాణలో రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రేషన్ అక్రమార్కులకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురాబోతోంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ కొత్త కార్డులతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? రేషన్ సరుకులు అర్హులైన పేదలకు పూర్తిగా చేరడం లేదన్న ఫిర్యాదులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది డీలర్లు, మధ్యవర్తులు కలిసి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను అరికట్టడానికే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకొస్తోంది. ఈ కొత్త కార్డులు ఏటీఎం కార్డు సైజులో ప్లాస్టిక్ రూపంలో ఉంటాయి. వీటిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్, అలాగే డిజిటల్ ధృవీకరణ సదుపాయం ఉంటుంది. రేషన్ షాపులో కార్డును స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సరుకుల వివరాలు తెర మీద కనిపిస్తాయి. సరుకులు అందించిన తర్వాత డిజిటల్గా నమోదవుతుంది. ఈ విధానం వల్ల రేషన్ తీసుకోకపోయినా తీసుకున్నట్లుగా నమోదు చేసే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుకే నేరుగా సరుకులు అందేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్మార్ట్ కార్డుల మరో ప్రత్యేకత రియల్ టైం మానిటరింగ్. ఏ జిల్లాకు ఎంత రేషన్ పంపిణీ అయింది, ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉంది, ఎంతమందికి సరుకులు అందాయి వంటి వివరాలు అధికారులకు వెంటనే అందుబాటులో ఉంటాయి. దీంతో పంపిణీ వ్యవస్థపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. కొత్త కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డుల స్థానంలో వీటినే ఉపయోగించాల్సి ఉంటుంది. సన్నబియ్యం పంపిణీ తర్వాత ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం అక్రమాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుంది, లబ్ధిదారులకు ఎంత మేర ఉపయోగపడుతుంది అన్నది అమలు తర్వాత తేలనుంది.